కాంట్రాక్టర్లను విజిలెన్స్ పేరుతో బెదిరించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోట్లు దోచుకున్నారని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఆయన అవినీతి గురించే చర్చ జరుగుతోందని ఆరోపించారు మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి. కంపెనీలను సీఎస్ఆర్ నిధులు అడిగితే కమిషన్లు తీసుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాటసాని రామరెడ్డి లాగా అవినీతి దోపిడీలు చేయడం లేదని కౌంటర్ ఇచ్చారు బీసీ జనార్దన్ రెడ్డి. ముఖ్యంగా బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన దోపిడీ అంతా ఇంత కాదు. ఏదైతే నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి అసత్యపు మాటలు మాట్లాడుతూ ఈరోజు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన ఇక్కడ కాదు, ఒక నియోజకవర్గం కాదు, యావత్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లో పోవడం, ఆ రోడ్డు కొద్దిగా తవ్వి చూడడం. ఇంజనీర్ కాదు, 10th క్లాస్ 4 సార్లు ఫెయిల్ అయినాడు. ఆ వ్యక్తికి ఆ రోడ్డు గురించి, ఆ యొక్క రోడ్డు మరి కొలతల గురించి కూడా నాలెడ్జ్ లేదు. అటువంటి వ్యక్తి రోడ్డు దగ్గరికి పోవడం, రోడ్డు తవ్వి చూడడం, ఇది రోడ్డు బాగలేదని చెప్పడం, వెంబడే విజిలెన్స్ని పంపిస్తానని చెప్పడం, ఆ కాంట్రాక్టర్లను బెదిరియడం, 5% ఇస్తావా 10% ఇస్తావా అని చెప్పడం, డబ్బులు వసూలు చేసుకోవడం, 3 నెలలు ఎత్తుకొచ్చుకోవడం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుర్మార్గుడు వెళ్ళి నియోజకవర్గానికే మాకు సర్టిఫికేట్ చేస్తా ఉన్నాను. నేను సిఎస్ఆర్ కింద కొంతమంది వెళ్ళిన వ్యాపారస్తుల్ని అడిగాను, అయ్యా గవర్నమెంట్లో ఇబ్బందులు ఉన్నాయి, మాకంత సహాయం చేయండి, మీరంతా కూడా గవర్నమెంట్ తరఫు నుంచి లబ్ధి పొందుతున్నారు, చాలా ఉన్నాయని చెప్పి కొంతమంది క్రషర్ కంపెనీ వాళ్ళకి అడిగాను, జిఎంఆర్కు, వైఎంఆర్కు, సిఎన్ఆర్కు, వీళ్ళకందరికీ అడిగాను, ఒక కాంట్రాక్టర్కి అడిగాను. వాళ్ళంతా కూడా అడిగారు స్వచ్ఛందంగా సహాయం చేయండి, ఏమైనా సిఎస్ఆర్ కింద ప్రభుత్వానికి వస్తాయని చెప్తే, లేదు నువ్వు తిన్నావు. ఒకసారి చెప్తే బుద్ధున్నోడైతే అర్థం చేసుకుంటాడు. క్లియర్గా చదువురాని వాళ్ళకి ఏం చెప్తా నేను, ఇదిగో ఫలానా తేదీలో ఫలానా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేయబడినాయి చూసుకొని, మళ్ళీ నీకు చదువు రాకుంటే ఒక పని చెప్తా, ఆదివారం చదువులు సందేవు నువ్వు. జనార్దన్ రెడ్డి నోరు తెరవడు, తప్పు చేసిన కాబట్టి నోరు తెరవకుండా ఉన్నాడు. అయ్యా నేను చేయలేదని చెప్పి చెప్పచ్చు కదా. ఏది నిజం అబద్ధం చెప్పాలి కదా. నువ్వు అబద్ధం మాట్లాడతావు, నేను చేయలేదని చెప్పచ్చు కదా. 6,30,00,000 రూపాయలు, ఇది ఒక చరిత్ర. గ్రామ పంచాయతీలు డబ్బులు ఉన్నాయి, 6,30,00,000 రూపాయలు. చూసుకో అకౌంట్లో పోయి. నీకు ఇంకా కావాలంటే కూడా ఇప్పుడే నీ వాట్సాప్లో పెడతాను, చూసుకో. చదువు రాకుంటే చెక్ చేసుకో. ఇదే వాట్సాప్లో బ్యాంక్కి స్టేట్మెంట్ పెడుతున్నా. ఈ 6 కోట్లే కాదు, ఇంకా ఇస్తామన్నారు. ఇంకా 3 కోట్ల రూపాయలు, 6 కాదు 9 కోట్లు, ఇంకా 3 కోట్ల రూపాయలు కొంతమంది ఇస్తామన్నారు. అవి కూడా ఇస్తారు. అవి కూడా ఇచ్చిన తర్వాత బ్యాంకులో జమ చేస్తాం. రూపాయి నేను కూడా కాదు, కమిషన్లు తిరుగుని ఇళ్ళ ఫ్లాట్లు అడ్డం పెట్టుకొని జోబ్యదాలు లేరే, కమిషన్ జోబ్యదాలు లేరే, ఈ పనులు చేయలే మొగోని పాత్రగా. నువ్వైతే ఈ 6 కోట్లు 3 కోట్లు 9 కోట్లు తినేవాడివి. ఏఆర్ రమ్మల గ్రామ పంచాయతీతో మనకేమని.